రైతు సోదరులకు నమస్కారాలండి. వెల్కమ్ టు ఈరైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో చూసినట్లయితే మిరప పంటలో ప్రధానంగా పైముడత రావడానికి తెల్లదోమ సమస్య ప్రధానంగా చెప్పుకోవచ్చు. కాబట్టి తెల్లదోమను నివారించుకోవడానికి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయండి. అందులో మేజర్గా రైతులు ఎక్కువ వాడేది అయితే చూసినట్లయితే ప్రెగసిస్ అండి. ప్రెగసిస్ అంటే మనకు డైఫెథన్ టెక్నికల్ కాబట్టి దీన్ని రకరకాల కాంబినేషన్లో రైతులు వాడుతున్నారు. కాబట్టి కొంతమంది రైతులకు కంట్రోల్ అవుతుంది, మరికొంతమంది రైతులకు ఎన్ని మందులు వాడినా కూడా తెల్లదోమ కంట్రోల్ కావడం లేదు. మరి అది ఎందుకు ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. దాంతోపాటు మరి మార్కెట్లో తెల్లదోమ నివారించుకోవడానికి ఎలాంటి మందులు ఉన్నాయి అనే దాని గురించి ముందైతే మీకు ఈ వీడియోలో చూపించే పెట్టమైతే చేస్తాను. మెయిన్గా చూసినట్లయితే మనకు ఒకటి గరుడ వాళ్ళది వచ్చేసి గురు అండి. ఈ గురులో మనకు రెండు టెక్నికల్ ఉంటాయి. రెండు టెక్నికల్ అంటే మేజర్గా వచ్చేసి పిప్రోనియం అనేది 10% ఉంటుంది. దాంతోపాటు డైఫెథన్ టెక్నికల్ వచ్చేసి మనకు ఈ ప్రెగసిస్ టెక్నికల్ వచ్చేసి 30% ఉంటుంది. కాంబినేషన్ చాలా వరకు చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ వరకు ఏది ఇలా చూసినా కూడా మనకు డైఫెథన్ టెక్నికల్ కాంబినేషన్ లో ఎక్కువ రావడం కాబట్టి చాలా మంది రైతులు తెలియకుండానే వాడుతున్నారండి. ఇలా మనకు మొక్కకు డైఫెథన్ టెక్నికల్ ఎప్పటికి వాడడం వల్ల కూడా ఈ తెల్లదోమ అనేది జీర్ణించుకుంటుంది. కాబట్టి దానివల్ల మనకు ఈ పైముడత కంట్రోల్ కావడం లేదు, తెల్లదోమ అనేది నివారణ కావడం లేదు. కాబట్టి చాలా మంది రైతులు ఎప్పటికీ డైఫెథన్ టెక్నికల్ కాకుండా వేరే టెక్నికల్ వాడుకునే ప్యాటర్న్స్ చేయండి. మరి వేరే టెక్నికల్ కూడా తెల్లదోమ నివారించే టెక్నికల్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ముందైతే మనకు కాంబినేషన్ లో ఉన్నటువంటి మందులు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒకటి చూసినట్లయితే మనకు గరుడ కంపెనీలో గురు పేరుతో అందుబాటులో ఉంటుంది. దీనిలో మనకు ప్రెగసిస్ టెక్నికల్ ఒకటి ఉంటుందండి, 30% ఉంటుంది. ఇకపోతే మరొకటి అదామా కంపెనీలో చూసినట్లయితే టకాఫ్ అండి. టకాఫ్ లో కూడా మనకు డైఫెథన్ టెక్నికల్ రావడం జరుగుతుంది. ఇది మనకు లిక్విడ్, ఇందాక చూసిందేమో మనకు పౌడర్ అండి. దీనిలో కూడా మనం చూసినట్లయితే డైఫెథన్ టెక్నికల్ వచ్చేసి 47% ఉంటుంది. డైఫెథిన్ వచ్చేసి మనకు 9.4% ఉంటుందండి. దీనిలో కూడా మేజర్గా ఈ ప్రెగసిస్ టెక్నికలే ఎక్కువ ఉండడం వల్ల ఇది కూడా మనకు తెల్లదోమ నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ మార్చి రైతులు ఉపయోగపడుతున్న వల్ల మనకు కంట్రోల్ కావడం లేదు. ఇకపోతే మరొకటి SLR 525 అండి. SLR 525 లో కూడా మనకు డైఫెథన్ టెక్నికల్ అంటే మనకు ఈ పోలో టెక్నికల్, ప్రెగసిస్ టెక్నికల్ అంటాం కదా, ఇదే మనకు కాంబినేషన్ లో ఉంది. దీన్ని కూడా రైతులు ఎక్కువ వాడుతుంటారు. ఇకపోతే మనకు రాన్ఫిన్ అండి. రాన్ఫిన్ లో కూడా మనకు డైఫెథన్ టెక్నికల్ ఉంటుంది కాబట్టి ఇది కూడా తెల్లదోమ నివారించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇకపోతే మరొకటి చూసినట్లయితే మనకు ఎర్క్లెస్ అండి. ఎర్క్లెస్ లో కూడా మనకు డైఫెథన్ టెక్నికల్ ఉంటుంది. ఇకపోతే మనకు మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి, కానీ అన్ని మనకి ఇప్పుడైతే అందుబాటులో లేవు. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి కొన్ని డైఫెథన్ టెక్నికల్ కాంబినేషన్ ఉన్నటువంటి మందులు మీకు చూపిస్తున్నాను. మెయిన్గానైతే రైతులు ఎక్కువ ఇలాంటి మందులను వాడుతుంటారు. వీటిని మనం ఎప్పటికీ వీటినే వాడడం వల్ల కూడా మనకు ఉన్నటువంటి తెల్లదోమ నివారించుకోలేము. ఎందుకంటే మనకు ఎప్పటికి కూడా ఒకే రకమైన కెమికల్ వాడడం వల్ల కూడా మొక్క మీద వాడడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే తెల్లదోమ రసం పీల్చుకుంటుందో జీర్ణించుకునేటువంటి శక్తి దాన్ని పెరుగుతుంది. కాబట్టి దానివల్ల మనకు తెల్లదోమను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ టెక్నికల్ అనేది ఇప్పటి వాడకుండా మార్చి వాడినట్లయితే తెల్లదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి మరి ఎలా టెక్నికల్ వాడుకోవాలి డైఫెథన్ టెక్నికల్ కాకుండా అనే దాని గురించి ఈరోజు మన ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ ప్యాటర్న్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియోలో డైఫెథన్ టెక్నికల్ కాకుండా వేరే ఎలాంటి టెక్నికల్ మరి తెల్లదోమను నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సమాచారం వస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూసినా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క రైతు కూడా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇతరులకు ఉపయోగపడుతున్న షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మెయిన్గానైతే ప్రధానంగా మిరప పంటలో పైముడత రావడానికి గల కారణం చూసినట్లయితే తెల్లదోమ సమస్యను ఎక్కువ ఉండడం వల్ల రావడం అవుతుంది. కాబట్టి తెల్లదోమను సమర్థవంతంగా నివారించుకోవాలంటే మరి మార్కెట్లో ఉన్నటువంటి మందులు మీకు చూపిస్తాను. మెయిన్గా చూసినట్లయితే మనకు ఒకటి క్లాస్టో అండి. క్లాస్టో అంటే మనకు టాటా వాళ్ళది. ఇది మెయిన్గా వచ్చేసి మనకు తెల్లదోమలు నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. మెయిన్గా మనకు డైఫెథన్ టెక్నికల్ ఏ విధంగా పనిచేస్తుందో అందుకు మనకు 10 రెట్లు పనిచేస్తుందండి. దీనిలో టెక్నికల్ చూసినట్లయితే ఫైరీ ఫ్లూనజోలా టెక్నికల్ వచ్చేసి దీనిలో 20% ఉంటాయి. కాబట్టి ఇది మనకు గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుందండి, వెటబుల్ గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. టెక్నికల్ అనేది మనకు చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి రేటు కూడా చూసినట్లయితే మనకు మార్కెట్లో వచ్చేసి 2100కు మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. ఒక 10 పంపులకు వచ్చేసి ఈ పనితనం కూడా మనకు మొక్కకు ఎలాంటి తెల్లదోమ ఉన్నా కూడా నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఎలాంటి కాంబినేషన్ వాడుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎన్ని మందులు వాడినా కూడా మీ యొక్క మిరపంటలో తెల్లదోమ కంట్రోల్ కానట్లయితే క్లాస్టో ఒకటి మంచి మందుగా చెప్పుకోవచ్చు. ఇంకోటి మనకు నిచినో కంపెనీలో జింగాల్ అని ఉంటుందండి, నా దగ్గర లేదు ప్రస్తుతానికి. ఈ జింగాల కూడా మనకు తెల్లదోమను నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అది కూడా వాడుకోవచ్చు. మీకు అందుబాటులో ఉంటేనేమో క్లాస్టో తీసుకోండి, లేదనుకుంటే జింగాల తీసుకునే ప్యాటర్న్ అయితే చేయండి. ఈ రెండు కూడా సేమ్ టెక్నికల్ సంబంధించిన మందులే కాబట్టి మీకు రెండిట్లో ఏది అందుబాటులో ఉంటే వాడుకునే ప్యాటర్న్ చేయండి. ఇకపోతే మరొకటి లానో అండి. ఈ లానో అంటే మనకు ఫైర్ రిఫెక్షన్ టెక్నికల్ వచ్చేసి 10% ఈసీ రూపంలో ఉంటాయి. కాబట్టి ఇది కూడా మనకు తెల్లదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
కంపెనీ వచ్చేసి మనకు సుమ్టోమో కంపెనీలో అందుబాటులో ఉంటుంది. ఎకరానికి వచ్చేసి మన ఇది 500 ml వాడుకోవాలి, అంటే 200 నీటికి 500 ml వాడుకున్నట్లయితే మీ యొక్క మిరపంలో ఉన్నటువంటి తెల్లదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకు ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. కాకపోతే మరొకటి ఎఫ్ఎంసి కంపెనీలో టాల్స్టార్ అండి. ఈ టాల్స్టార్ కూడా మనకు డైఫెథిన్ టెక్నికల్ ఉంటాయి కాబట్టి తెల్లదోమతో పాటు పురుగును నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకేసారి పురుగుతో పాటు తెల్లదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి దీన్ని కూడా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎఫ్ఎంసి కంపెనీలో టాల్స్టార్ ఇది కూడా మనకు ఎకరం చూసినట్లయితే 500 ml వరకు ఎకరానికి వాడుకోవచ్చు. అంటే మనకు 200 లీటర్ నీటికి ఒక 500 ml మందు వాడుకున్నట్లయితే ఈ యొక్క మిరపంలో ఉన్నటువంటి ఈ తెల్లదోమ సమస్య నివారించుకోవచ్చు. కాకపోతే మరొకటి లియోనిస్ అండి. ఈ లియోనిస్ కూడా మనకు దీనిలో మనకు 2 టెక్నికల్స్ ఉంటాయి. ఒకటి మనకు ఫైర్ ఫ్యాక్షన్ టెక్నికల్ తో పాటు డైఫెథిన్ టెక్నికల్ ఉంటాయి. కాబట్టి ఇది కూడా మనకు తెల్లదోమను సమర్థవంతంగా నివారించుకున్నట్టు మందుగా చెప్పుకోవచ్చు. పాజేత కంపెనీలో మనకు లియోనిస్ ఇది కూడా మనకు వచ్చేసి 500 ml ఒక ఎకరానికి వాడుకునే ప్రయత్నం చేయండి. మెయిన్ గానైతే ప్రతి ఒక్క రైతు కూడా ప్రతిసారి రైతుకు తెలియకుండానే డైఫెథిన్ టెక్నికల్ సంబంధించిన మందులే దగ్గర వాడడం వల్ల కూడా మొక్కకు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. దాంతో పాటు ఏదైతే మనకు తెల్లదోమ సమస్యను నివారించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనకు ఎప్పటికి కూడా ఈ దోమ అనేది ఒకే రసమైనటువంటి కెమికల్ తినడం వల్ల కూడా అలవాటు పడిపోతుంది. కాబట్టి దానివల్ల కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. కాబట్టి టెక్నికల్ కూడా మార్చుకోండి. మనకు మార్కెట్లో చూసినట్లయితే చాలా రకాల టెక్నికల్స్ ఉన్నాయి. కాబట్టి మీకు క్లాస్టో ఉంటే క్లాస్టో తీసుకోండి, ల్యానో ఉంటే ల్యానో తీసుకోండి, లేకపోతే టాస్టర్ ఉంటే టాస్టర్ తీసుకోండి. మనకు లియోనిస్ కూడా మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి మీ యొక్క ఏరియాలో దొరికిన ఏది అందుబాటులో ఉంటే తీసుకొని వాడుకునే ప్రయత్నం చేయండి. ప్రధానంగా తెల్లదోమ సమస్యను అయితే నివారించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మెయిన్ గానే అయితే ప్రతి ఒక్క రైతు కూడా వాడేటప్పుడు చూసుకోండి. ఒకసారి తెల్లదోమను నివారించేటప్పుడు చూసుకోండి. డైఫెథిన్ టెక్నికల్ కాకుండా వేరే టెక్నికల్ ఉందా, ఏ టెక్నికల్ ఉందా చూసుకొని వాడుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రైతు తెలియకుండానే దగ్గరగా మార్చి కూడా ఈ తెల్లదోమ సమస్య మందు మనకు డైఫెథిన్ టెక్నికలే రైతుల యొక్క వాడుతున్నారు. కాబట్టి దానివల్ల మనకు కంట్రోల్ కావడం లేదు. ఇతర టెక్నికల్స్ కూడా మనకు ల్యానో ఉన్నాయి, క్లాస్టో ఉన్నాయి, జింగలా ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా వాడుకునే ప్రయత్నం చేయండి. వీటి వల్ల కూడా మీకు తెల్లదోమను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. రేపు రైతు కూడా అన్ని చోట్ల మీకు దొరుకుతాయి. మీకు గురువు అనేది కూడా ప్రతి ఒక్క చోట దొరుకుతుంది. దీన్ని ఎక్కువ వాడుతుంటారు. ఇంకోటి మనకు పిఐ కంపెనీలో డొరిటోన్ అండి. డొరిటో కూడా మనకు డైఫెథిన్ టెక్నికల్ కాంబినేషన్ లో ఉంటుంది. చాలా వరకు ఏ కంపెనీలో చూసినా కూడా, చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ వరకు ఏ కంపెనీలో చూసినా కూడా ఎలాంటి మందులైనా కూడా మనకు డైఫెథిన్ కాంబినేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాన్ని రైతులు తెలియకుండానే వాడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఎక్కువ పైముడత కంట్రోల్ కావడం లేదు. కాబట్టి మార్చి వాడడం వల్ల మనకు ఉన్నటువంటి సమస్య నివారించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా పైముడతను కంట్రోల్ చేసుకోవడానికి, దాంతోపాటు తెల్లదోమను కంట్రోల్ చేసుకోవడానికి ఒకసారి టెక్నికల్ చూసుకొని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మనం ఇంతకు ముందే ఒకవేళ ప్రెగసిస్ వాడి ఉంటాం, మళ్ళీ మనకు అదే టెక్నికల్ సమస్య మందు వాడినా కూడా మళ్ళీ డబుల్ డోస్ అవుతుంది, కానీ ఉన్నటువంటి సమస్య నివారించుకోలేకపోతాం. కాబట్టి టెక్నికల్స్ మార్చుకునే ప్రయత్నం అయితే చేయండి. మెయిన్ గానైతే ప్రధానంగా ఈ తెల్లదోమ వల్ల మనకు పైముడత అనేది విపరీతంగా వస్తుంది. కాబట్టి దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క రైతు కూడా కెమికల్ మార్చుకొని వాడుకునే ప్రయత్నం చేయండి. కంపల్సరీ మీ యొక్క మిరపంలో ఉన్నటువంటి పైముడతను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోలో మీకు చెప్పినటువంటి మందులు క్లాస్టో కానీ, ఫైర్ఫెక్స్ కానీ, లేకపోతే జింగాల కానీ, ల్యానో కానీ, ఈ మందులు అయితే మెయిన్గా మనకు డైఫెథిన్ టెక్నికల్ అయితే ఏ విధంగా పనిచేస్తున్న నమ్మకం మీకుందో అంతకు డబుల్ రేట్గా మనకు ఈ కెమికల్స్ అయితే బాగా పనిచేస్తాయి. కాబట్టి వీటిని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోలో మీకు చూపించిన ప్రతి ఒక్క మందు కూడా అన్ని చోట్ల దొరుకుతాయి. మీ ఏరియాని బట్టి మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకొని దగ్గర వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇతరులకు నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరొక మంచి కాంబినేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నామండి. ఇప్పుడైతే మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. చాలా మంది రైతులు నా యొక్క నెంబర్ అడుగుతున్నారు. మన నెంబర్ కాదండి, మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి ఉంది. ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కాండి. అందులో కూడా మీరు నాతో చాట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా జాయిన్ కావాలనిపిస్తే మాత్రం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. జాయిన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది.